హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను కొండపైన ఉన్నాను. ఈ కనిపిస్తున్నవన్నీ కూడా కారు ఈత చెట్లు అన్నమాట. చాలా పైకి వచ్చాను. కనిపిస్తున్నవి కొండలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. పుట్టతేనెల కోసమని వచ్చాము. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు వచ్చి ఉన్నాం అనమాట. ఇక్కడ మా వాళ్ళైతే ఈత దుంపను నరికేశారు ఆల్రెడీ. ఫ్రెండ్స్, ఇక్కడైతే ముళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. మనము ఇది నరికేసి దుంప, దీని లోపల గుజ్జు ఉంటుంది, అది మనం తినేవచ్చు అన్నమాట. న్యాచురల్గా మంచి ఫుడ్ అన్నమాట. ఇదే ఇదే చెట్టు లోపల బొడ్డంగి పురుగు కూడా సమ్మర్ టైంలో మనకు దొరుకుతుంది. పురుగులు అయితే ఉంటాయి, ఇక్కడ లేదు. ఇది మొవ్వు అయితే ఉంది. ఈ మొవ్వు ఉండదు, ఈ మొవ్వు అంత కూడా తింటుంది పురుగు. సమ్మర్ టైంలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ పురుగు అనేది ఉంటుంది, కానీ చిన్న చిన్నవి ఉంటాయి. మనకు దుంప నరకాలనుకుంటే ఇటువైపు నరకాలి, మధ్యలో కూడా నరకాలి, మిడిల్లో. అప్పుడు మనకు దుంప అయితే మనకు వస్తుంది అన్నమాట. చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్. దానికన్నా ముందు పైన మట్టలు అవి ఉన్నాయి కదా, రమ్మలు, అవి ముందు మనం నరికేయాలి. ఇట్లా నరికేయాలి నీట్గా. నరికేసిన తర్వాత దాన్ని మనం నరికితే దుంప అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనం దుంప తీసేటప్పుడు పైన మనం ఇట్ట నొక్కాలి అన్నమాట, గట్టిగా ఇట్ట నొక్కాలి. ఆల్రెడీ రెండు వైపులు నరికేసాము. కాలుతో కూడా మనం తొక్కవచ్చు గట్టిగా. కాలుతో కుదరట్లేదు, చేత్తో తీయాలి. ముదిరిపోయింది దాని గుజ్జు. ఫ్రెండ్స్, మనం ఈ బాగానే నరికితే దుంప అనేది వస్తుంది. చూడండి, నరికేసాను చూడండి. ఇప్పుడు దుంప తీయాలి కదా, రెండు చేతులతో తీయాలి. కానీ అమ్మ రెండు చేతులు తీయాలి, కానీ నేను ఒకే చేతితో తీస్తున్నాను. జస్ట్ మిస్, ముళ్ళు అయితే దిగిపోయేది. దీని పని అయిపోయింది, తీసేసాను. ఇది రియల్ హీరో అంటే ఇలాగ ఉంటుంది, దుంప తీసే రకం ఇది. ఫ్రెండ్స్, మనం ఈ దుంప అయితే కూర వండుకోవచ్చు, ఏ రకమైన వండుకోవచ్చు. మనం నీకు నచ్చిన స్టైల్లో నీవు కర్రీ అయితే ప్రిపేర్ చేయవచ్చు. ఈ పైన వేస్ట్ చిన్నగా ముదిరింది కదా, అది తీసేసి ఇలాగా మనం దుంపను తినేయాలి. పచ్చిది తింటే ఇంకా బాగుంటుంది, ఇంకా కూర వండితే ఇంకా ఎక్సలెంట్. ఇప్పుడు తింటాను. ఇక్కడ కట్ చేయాలి నేను, ఈ లెవెల్లో కట్ చేస్తే నాకు లేత గుజ్జు ఉంటుంది లోపల, అది తింటాను. ఈ టార్చ్ లైట్లా కనిపిస్తుంది కదా, ఇది కూడా తింటాను నేను. ఇప్పుడు దాహం వేసినప్పుడు ఈ కొండలపైన మేము వచ్చినప్పుడు ఇదే మేము ఎక్కువగా తింటామన్నమాట. వాటర్ లేకపోయినా పర్లేదు, ఆ టైంలో తినేవచ్చు. నచ్చిన దుంపలు ఏదంటే అది, ఏ దుంపైనా నరికేసి మనం తినేవచ్చు ఆ టైంలో. చాలా దుంపలు అంటే చాలా దొరుకుతాయి. నరకడం కుదరట్లేదు, ఇక్కడ పెట్టి నేను నరుకుతున్నాను. దీనిపైన రెండు చేతులతో ఒక చెయ్యి పోను, ఇంకో చెయ్యి అయితే అది దుంపను చివరన కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేయడం అయిపోయింది. ఇది వేస్ట్ ఇదంతా కూడా.
ఇది పారేయాలి అంతే, పారేసాను. ఈ దుంప ఇలా ఒలసాలి. ఒకే చేత్తో ఒలవడం కుదరట్లేదు, 2 చేతుల్లో ఒలవాలి కానీ దానికి పట్టుకోవడం కావట్లేదు. ఈ ముదిరిందంతా కూడా పారేయాలి. ఇలాగా పారేసి ఇది తినేయాలి. చాలా బాగుంది. హ్యాండ్ స్టిక్ అది లేదు, నేను కనబడకుండా పట్టుకున్న దుంప మాత్రం కనిపిస్తుంది, నా చెయ్యి కనిపిస్తుంది. నేను ఎట్లా ఉంటానో మీకు తెలియాలి కదా. నేను తర్వాత ఫోటోలో అది మీకు స్టార్టింగ్లో పెడతాను, అప్పుడు చూడండి. దారి అస్సలు లేదు. నిన్న నడుచుకుంటూ వెళ్తున్నాను, ఆ కొండపైకి వెళ్తాను. ఆ పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయి దగ్గర వెళ్తాను ఇప్పుడు నేను. అస్సలు దారి లేదు. వామో, ఇప్పుడైతే వచ్చాను పైకి. గాలి అయితే వేస్తుంది, మామూలు కాదు గాలి, మామూలు కాదు అసలు. ఆ కొండ శివరిపై, ఆ శివరి కనిపిస్తుంది కదా, అక్కడ నిన్న అయితే నేను వెళ్ళాను. పెద్ద నదిలాగా ఉంటుంది, పైన నీరు, అదే ఊట, పెద్ద ఊట ఉంటుంది. తర్వాత పెద్ద ప్లే గ్రౌండ్ లాగా కూడా ఉంటుంది ఆ కొండ పైన. కొంచెం ముందుకెళ్ళాలి, ఆ శివర్ బాగానే ఉంటుంది అన్నమాట. రోజుకు ఒక 3-4 పుట్టతిండ్లు అయితే తీస్తారు మా వాళ్ళు. ఇప్పుడు ఒక 2 దొరికినాయి, దాన్ని తీస్తున్నారు మా వాళ్ళు. నేను జస్ట్ వీడియో కోసం పైకి వచ్చాను, చాలా పైకి వచ్చాను. ఇక్కడ జీవితం ఇంత బండరాల బా బా బా, బండరాల పైన ఎక్కాను, అడుగు పెట్టాను. ఇంకా మా వాళ్ళు ఆ కిందకైతే ఉన్నారు, కిందకున్నారు మా వాళ్ళు. ఈ బండరాయి కనిపిస్తుంది కదా, దాని కిందలో ఉన్నారు, తీస్తున్నారట. తేనే ఫోన్ చేశారు ఇప్పుడే. లొకేషన్ అయితే అదిరిపోయినట్టుంది. నాకైతే చూడడానికి చాలా బాగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చేయండి. ఈ వీడియో ఇంతటితో నేను ఆపుతున్నాను.